తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక మెదక్ జిల్లాలో వరద బీభత్సం ఎలా ఉందో మరో ఉదాహరణ ఇది. వరద ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. హవేలీ ఘన్పూర్ మండలం నక్కవాగులో జరిగింది ఘటన. వర్షాలతో ఉధృతంగా వాగు ప్రవహించడంతో అదే వాగులో కారు కొట్టుకుపోయింది. వద్దని స్థానికులు వారించినా కారు డ్రైవర్ వినలేదు. కారులో ఉన్న వారి వివరాల కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా టీవీ9 స్క్రీన్ మీద మెదక్ జిల్లాలోని హవేలీ ఘన్పూర్ లో ఇలా వాగులో కొట్టుకుపోతున్న ఆ వెహికల్ ని మనం చూస్తున్నాం కదా. అక్కడ ఉన్న స్థానికులు కూడా వెహికల్ ని ముందుకు తీసుకువెళ్లొద్దు, వాగు ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పినా అతను ముందుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. దీంతో ఆ వాగులోనే కొట్టుకుపోయారు ఆ వెహికల్ తో పాటు. ప్రస్తుతం ఆ వెహికల్ డ్రైవర్ మనతో టెలిఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అతని పేరు నరేందర్ గా తెలుస్తోంది. నరేందర్, ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు? సేఫ్ గా ఉన్నారా? సేఫ్ గానే ఉన్నానండి. ప్రస్తుతం వాటర్ ఫ్లో అయితే కొంచెం తగ్గింది. రివర్ మధ్యలో ఉన్నాను. ఎక్కడున్నారు ఇంకొకసారి చెప్పగలరా? నది మధ్యలో ఉన్నానండి. వెహికల్ లోనే ఉన్నారా మీరు? లేదండి, కార్ మునిగిపోయింది. ఒక దగ్గర రాయి కిరుకుతే కార్ పైన నిలబడి ఉన్నాను. యాక్చువల్ గా మీరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నారు? నేను మెదక్ వెళ్తున్నానండి. మెదక్ వెళ్లే దారిలో యాక్చువల్లీ నేను రెగ్యులర్లీ తిరిగే రోడ్ అది. వాటర్ ఫ్లో లేదనుకొని క్రాస్ చేశాను. కాకపోతే అది అనుకోకుండా నదిలోకి పడిపోయింది. ఓకే, అంటే కరెక్ట్ గా మీరు మధ్యలోకి వెళ్ళేసరికి వాగు ఉధృతి పెరిగిందా, లేకపోతే ముందు నుండే వాగు ఉధృతి అలానే ఉంది కానీ మీరే ముందుకు పోనిచ్చారా కార్ని? లేదండి, నేను వెళ్ళిన తర్వాత సెకండ్స్ లో పెరిగిపోయిందండి. అంటే స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళు ఆల్రెడీ వాగు ఉధృతి చాలా ఉందని చెప్తూనే ఉన్నారు. వారిస్తున్నా మీరు ముందుకెందుకు వెళ్ళారు? లేదండి, యాక్చువల్ నేను రెగ్యులర్ తిరిగే రోడ్ వాటర్ లేవని అనుకొని ముందుకు వచ్చాను. కాకపోతే సడన్ గా పెరిగిపోయింది. సో ఇంకా అనుకోకుండా అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ప్రస్తుతం రెస్క్యూ కొనసాగుతుందా? రెస్క్యూ టీమ్స్ వచ్చినట్లు తెలుస్తోంది. రెస్క్యూకి ట్రై చేస్తున్నారా? చేస్తున్నారండి. 1.5 hours నుంచి ఇక్కడ వాటర్ లో వెయిట్ చేస్తున్నాను. ఎన్డీఆర్ఎఫ్ టీం కూడా వస్తుంది. ఓకే, ఒకసారి రెస్క్యూ ఆపరేషన్ అంటే వాళ్ళు ఏం ట్రై చేస్తున్నారో చెప్పగలరా? బోట్స్ వేసుకొని లోపల వస్తున్నారండి. యాక్చువల్లీ వెదర్ కూడా కండిషన్ బాగాలేదు కదా, చాపర్ తీసుకొని వద్దామంటే వెదర్ బాగాలేదని అంటున్నారు. సో ఇంకా ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు వచ్చారు, బోట్ తీసుకొని లోపలికి వస్తున్నారు. ఓకే, సో మీరు ఒక చెట్టు దగ్గర ఉన్నారంటున్నారా? లేదండి, కార్ ఒక రాయి కిరికింది, కార్ పైన నిల్చొని ఉన్నాను. ఓకే, రాయి పైకి ఎక్కారు. ఓకే, మీరు ఒక్కరే ఉన్నారా కార్లో, ఇంకెవరైనా ఉన్నారండి? లేదండి, ఒక్కరే ఉన్నారు. రైట్, అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు మీకు అది చాలా కొట్టిన పిండి ఆ రోడ్ అంటున్నారు. ఇంతకు ముందు ఇంత భారీ వర్షాలు కురిసినప్పుడైనా సరే అక్కడ ఆ రోడ్ అలా మునిగిపోయిన పరిస్థితులు ఎప్పుడైనా చూసారా? లేదండి, ఫస్ట్ టైం అండి. ఇదే ఫస్ట్ టైం. మీరు ఎన్ని రోజుల నుండి ఈ కార్ డ్రైవింగ్ లో ఉన్నారు? అంటే ఆ రోడ్ లో ఎప్పుడు ప్రయాణిస్తూ ఉన్నారని చెప్పారు కదా, ఎన్ని సంవత్సరాల నుండి అదే రోడ్ లో ప్రయాణిస్తూ వచ్చారు? నేను ఆల్మోస్ట్ 10-15 years నుంచి ఇదే రోడ్ లో తిరుగుతున్నా. సో ఇదే ఫస్ట్ టైం ఇలా వాగు ఉప్పొంగడం? అవునండి, ఈ ప్లేస్ లో ఫస్ట్ టైం అండి. ఈ ప్లేస్ లో ఫస్ట్ టైం? అవునండి. అంటే ఇప్పుడు మీరు ప్రస్తుతం ఒక బండకి ఆనుకొని ఉన్నారు. అక్కడ రెస్క్యూ ఆపరేషన్ కి వాళ్ళైతే రెస్క్యూ సిబ్బంది వచ్చారని చెప్తున్నారు. సో ఇంకా ఎంత టైం పట్టొచ్చని అంచనా వేస్తున్నారు? వాళ్ళైతే ఇంకో 1/2 hour పడుతుంది అని అంటున్నారు. వెదర్ అంత బాగాలేదు. సో ఇంకా ఇక్కడే కారు ఇరికిపోయింది. సో దానిపైన నిల్చొని ఉన్నానండి, కారు పైన. రైట్, అంటే అక్కడ రెస్క్యూ ఆపరేషన్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా మీతో మాట్లాడారా? మాట్లాడారండి. నాకు కొంచెం దూరంలో కనిపిస్తున్నారు, ఒక 1 kilometer దూరం నుంచి. ఓకే, సో మీతో కాంటాక్ట్ లోనే ఉండి మిమ్మల్ని రెస్క్యూ చేసే ప్రయత్నం చేస్తున్నారా? అవునవునండి. ఓకే, రైట్. ఒక్కసారి నరేంద్ర గారు ఆ చుట్టుపక్కల ఎలా ఉంది సిచ్యువేషన్ మీరు ఏమైనా చెప్పగలరా? మేము ఇక్కడ కారు మునిగిపోయేటప్పుడు మాత్రమే ఉన్న విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాగు ఉధృతి మేము చూస్తున్నాం. బట్ ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి చెప్పగలరా? సిచ్యువేషన్ అంటే నది సెంటర్ లో ఉన్నానండి. నా చుట్టుపక్కల మొత్తం వాటర్ ఫ్లోనే ఉంది. చాలా రెయిన్ కూడా పడుతుంది పైనుంచి. ఒక పక్క వర్షం పడుతుంది, వాగు కూడా ఉధృతి పెరుగుతుందా? ఉధృతి పెరుగుతుందండి. ఓకే, అంటే రెస్క్యూ ఎంత టైం పడుతుందని రెస్క్యూ టీం చెప్తూ ఉన్నారు? ఇంకో 10-15 minutes లో అయిపోతుంది అన్నారండి. ఆల్రెడీ బోట్స్ రెడీ చేస్తున్నారట.
వాళ్ళతో కాల్స్ మాట్లాడుతున్నాం. సో బోట్స్ మీద మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంతేనండి? అవునండి. రైట్. అంటే ఆ చుట్టుపక్కల అంటే అఫ్ కోర్స్ మీరు ఒక్కరే ఉన్నారు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా చుట్టూరా నీళ్లే ఉన్నాయి, అది కూడా ఉధృతంగా ప్రవహిస్తోంది. అంటే ఏ కొంచెం మిస్ అయినా మీ ప్రాణానికే ప్రమాదం. అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారా మీరు? అవునండి. రైట్. నరేందర్ గారు, మీరు సేఫ్ గా వస్తారు మరి కొద్దిసేపట్లో, అంటే 15 నిమిషాల్లో రెస్క్యూ టీమ్స్ మీ దగ్గరికి చేరుకుంటున్నాయని చెప్తున్నారు కాబట్టి మీరు సేఫ్ గా రావాలని. బట్ నెక్స్ట్ టైం ఇలాంటి పొరపాట్లు మరొకసారి రిపీట్ కాకుండా చూసుకోవడం బెటర్. రైట్. ఇక ఒక్కసారి మనం వరదలో చిక్కుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటో, అంటే మెదక్ జిల్లాలో వరద బీభత్సం ఎలా ఉందో, ఆ వరదకి ఎన్ని ప్రాంతాలు నీట మునిగాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, అక్కడి ప్రజల పరిస్థితి ఏంటి. కొద్దిసేపటి క్రితమే చూసాము స్కూల్లోని పిల్లలు, అంటే హాస్టల్ నుండి 300 మంది విద్యార్థులను మరో హాస్టల్కి తరలించారు. మరోవైపు కొన్ని కార్లు ఆ పక్కనే ఉన్న నాలాలో, చిన్నపాటి నాలాలో వస్తున్న వరద ఉధృతికి షెడ్లో ఉన్న కార్లు కొట్టుకొచ్చి ఆ నాలాలో పడిపోయిన దృశ్యాలు మరికొన్ని చూసాం. సో ఒక్కసారి మనం సిచ్యువేషన్స్ చూస్తుంటే ఎంత ఘోరంగా ఉన్నాయో మనం ఈ 4 బాక్సెస్ లో మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ బాక్స్ లో చూసినట్లయితే మనకి కారు కొట్టుకుపోయిన ఘటనలో ఆ వ్యక్తిని మరికాసేపట్లో కాపాడతామంటున్నారు. ఆ వ్యక్తితో కొద్దిసేపటి క్రితమే మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. అతనైతే సురక్షిత ప్రాంతంలో ఉన్నాను, కానీ వరద ఉధృతి పెరుగుతోంది, ఈలోపే కనుక ఈ టీమ్స్ కనుక రంగంలోకి దిగాయి కాబట్టి ఆ టీమ్స్ వచ్చి నన్ను రక్షిస్తే నేను రక్షింపబడతాను అని అతను అంటున్నాడు. ఇక మరోవైపు చూస్తుంటే ఒక వాగులో, ఏదైతే ఒక తండాలోని వాగు ఉధృతి పెరగడంతో అక్కడే ఉన్న కొంతమంది రైతులు చిక్కుకుపోయారు. మొత్తం 4-5 రైతులు అక్కడ ఉన్నట్లు చెప్తున్నారు. ఆ రైతులు పొలానికి వెళ్తూ ఉన్న సమయంలో ఒక్కసారిగా వాగు ఉధృతి పెరిగింది. ఒక్కసారిగా పెరగడంతో వాళ్ళు అక్కడే ఉండిపోవాల్సిన సిచ్యువేషన్. కుటుంబ సభ్యులు వాళ్ళని రక్షించండి మహాప్రభు అంటూ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలకి వేడుకుంటున్న దృశ్యం కనబడుతోంది. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.